గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిస్టాట్ హెల్త్ ఇస్ వెల్త్. నేను ఆశా జ్యోతి. ఈరోజు వ్లాగ్లో మీకు బెంగళూరులోని ఒక స్పెషల్ మాల్, వెగా సిటీ మాల్, అది చూపించాలనుకుంటున్నాను. ఇది ఓపెన్ ఏరియా కదా, గాలి విపరీతంగా వేస్తుందండి. చాలా బాగా ఉంది. నేను మార్నింగ్ 10 o'clockకి వెళ్ళాను అక్కడికి. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి వినాయకుడి విగ్రహము బ్యూటిఫుల్గా పెట్టారు మొక్కలతోటి. ఇంతకుముందు లేదు, ఇది దాదాపు ఒక 1 yearలో బ్యాక్ పెట్టాను అనుకుంటున్నాను, ఈ కరోనా టైంలో అనుకుంటాను. అండ్ ఇంకా సండే అంటే కొంచెం ఎక్కువగానే ఉంటారు. కాకపోతే ఈ ఎంట్రన్స్కి ఏం చేస్తున్నారంటే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారనమాట. అవి ఉన్న వాళ్ళే వస్తున్నారు. సో అందువల్ల కొంచెం తక్కువగా కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అటు వెళ్తే మనకి గ్రాసరీ ఐటమ్స్, నార్మల్గా మంత్లీ కావాల్సినవి అవన్నీ కూడా దొరుకుతాయి. అండ్ ఇక్కడ మీరు కనిపిస్తుంది అయితే వీళ్ళు మంత్లీ ఒక థీమ్ అనుకొని దానికి తగ్గట్టు ఇక్కడ డెకరేషన్ చేస్తుంటారు. సో ఈసారి ఏదో ఫారెస్ట్కి సంబంధించింది పెట్టారు. అలాగే ఈ స్టేర్స్ అన్నీ కూడా ఒక 5 అంతస్తులు ఉన్నాయి. వీటిల్లో షాపింగ్ మాల్స్, అలాగే మూవీ థియేటరు, అలాగే ఫుడ్ కోర్ట్స్, ఒక బ్రాండెడ్ ఐటమ్ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఫారెస్ట్ థీమ్ అనేది చాలా బాగుంది. చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఫోటోలు అవి తీసుకుంటున్నారు. ఇదే విధంగా వీళ్ళు ఫెస్టివల్స్కి సంబంధించిన పిక్చర్స్ తోటి కూడా చేస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ ఏదో ఒకటి చేస్తుంటారు. స్ట్రైట్గా ఉన్న వాల్లో సడన్గా ఒక కార్వింగ్ ఇచ్చారు. అక్కడ టైగర్ అనేది ఉంది. చాలా బాగా అనిపించింది నాకు. అది ఎలా ఉంది అంటే పులి అనేది వేటాడటానికి వెయిట్ చేస్తున్నట్టుగా, పొదల్లో దాంకున్నట్టుగా అనిపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఒక 1 month అలా ఉంచేసేసి నెక్స్ట్ తీసేస్తారు. అండ్ ఇంకా మనం మాల్ చూద్దామా. చాలా బ్రాండెడ్ ఐటమ్స్, షోరూమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వెడ్డింగ్కి సంబంధించిన అన్నీ కూడా ఉంటాయి. చూడండి, బ్యాక్ సైడ్కి వస్తే లైన్ ఫేస్ ఉంది, చాలా బాగుంది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పొజిషన్స్ కూడా మనకు ఉన్నాయి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ నుంచి మనం 5 స్టేర్స్కి వెళ్ళే కొద్దీ మనకి చెప్పాను కదా, మూవీ థియేటర్ ఒక ఫ్లోర్ ఉంది, అలాగే ఫుడ్ కోర్ట్ ఒక ఫ్లోర్ ఉంది, అలాగే కిడ్స్ కార్నర్ ఒక ఫ్లోర్లో ఉన్నాయి. అలాగే వెడ్డింగ్ సంబంధించిన పూర్తి కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయండి మనకి. అలాగే ఇంటికి కావాల్సిన ఫర్నిచర్స్, డైనింగ్ టేబుల్స్, బెడ్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఈ మాల్లో ఉంది. అందుకే చాలామంది ఇక్కడే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా చాలా నిండుగా ఉంటుందన్నమాట. సో ఈసారి అయితే ఈ వీక్ కొంచెం తక్కువ మందే ఉన్నారు. అండ్ మనం పైకి వెళ్తుంటే ఈ గ్రీన్ ఏంటిదని ఫారెస్ట్ ఉంది కదా, అది కనిపిస్తుంది ఏ విధంగా ఉంది అనేది. ఇక్కడ మేము పిల్లలకి బట్టలు తీసుకుంటాం, మ్యాక్స్లో, అలాగే లైఫ్ స్టైల్లో పిల్లలకి బట్టలు తీసుకుంటూ ఉంటాము. సో అందుకని ఎప్పుడు వస్తూనే ఉంటాము కాబట్టి ఎక్కడ ఏ షాప్ ఉందనేది ఈజీగా మాకు తెలుస్తుంది. కొత్త వాళ్ళకైతే కొంచెం కష్టం అనమాట. ఇంకా దాదాపుగా ఒక 5 to 6 years నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. ఇంకా ఇది చూస్తుంటే ఒక స్మాల్ ఫారెస్ట్ లాగా డిజైన్ చేసినట్టున్నారు. చిన్న చిన్న రూట్లు అనేవి క్రియేట్ చేసి మనకి వాటి మధ్యలో కూడా యానిమల్స్, అలాగే చిన్న గుహ ఒకటి రెడీ చేసి పెట్టున్నారు. అక్కడ మంకీ ఉంది, అలాగే లోపల ఒక యానిమల్ కూడా ఉంది. సర్ప్రైజ్ చేస్తున్నట్టున్నారు పిల్లల్ని. చాలా బాగుంది మొత్తానికి. అండ్ ఇంకా మనము ఇక్కడ చూస్తూ ఉంటే మనకి టైమే తెలియదు అనమాట. మనకి కావాల్సిన ప్రతి ఒక్క బ్రాండ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. బేసిక్ థింగ్స్ మనకి ఏమైనా కావాలి అంటే ఇక్కడికి వస్తే సరిపోతుందండి. ఇంకా ఎక్స్ట్రా స్పెషలైజేషన్గా మనకి ఏదైనా కావాలి అంటే ఆ స్పెషల్ షాప్కి వెళ్తే సరిపోతుంది. కానీ చాలా వరకు ఇక్కడే మనం షాపింగ్ చేసేసుకోవచ్చు. ఎవ్రీ మంత్కి ఒక 2 times మేము అట్లా వస్తూ ఉంటాము ఇక్కడ. చాలా బాగుంటుంది. మనం ఇక్కడికి వస్తే ఇంకా అన్ని ఐటమ్స్ అనేవి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఇంకా ఇక్కడ మన తెలుగు సినిమాలు కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అవి కూడా చూసేసేసి ఒకేసారి షాపింగ్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది కదా, ఇలా అన్నీ ఒకే చోట దొరికితే ఇంకా చాలా బాగా ఉంటుంది. సో మనం వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నార్మల్గా మన చిన్న చిన్న ఊర్లలో ఓకే, కానీ ఇలాంటి
పెద్ద పెద్ద సిటీస్లో అన్ని చోట్లకి మనం వెళ్ళాలంటే చాలా కష్టము, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి మాల్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు నేను ఇందా చెప్పాను కదా, వెగా సిటీ మాల్లో గ్రాసరీ కావాలంటే స్పేర్ మాల్కి వెళ్ళాలి. సో దానికి ఒక సపరేట్ నేమ్ పెట్టారు. ఇప్పుడు మనం స్పేర్ మాల్కి వెళ్తున్నాము, అంటే డౌన్కి అనమాట, అంటే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ మామూలుగా రెస్టారెంట్లు కూడా కొన్ని చిన్న చిన్నవి ఉన్నవి, మనం షాపింగ్ చేసుకునే వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఏవైనా తినిపించాలి అంటే మటుకు ఇమీడియట్గా మనకి ఇక్కడ అవైలబిలిటీ అనేది ఉంటుంది. అంతే కదా, మనం షాపింగ్ చేయాలంటే మనకి 1 గంట 2 గంటలు మినిమం పడుతుంది. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం కష్టాలు పడుతుంటారు. ఇక్కడ చూడండి, మనకి హస్తకళలు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. జ్యువెలరీ, బట్టలు అన్నీ కూడా పెట్టారు. ఇవి ఎప్పుడూ ఉండవు అన్నమాట, కొన్ని నెలల పాటు ఉండి తర్వాత తీసేస్తుంటారు. సో ఈ సిటీస్లో ఇలాంటి జ్యువెలరీకి మంచి డిమాండ్ ఎక్కువ ఉంది. మన సైడ్ అంటే 1 గ్రామ్ గోల్డ్ అలాగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఎలా యూస్ చేస్తారో, ఈ సిటీస్లో ఇలాంటి జ్యువెలరీకి చాలా డిమాండ్ ఉంటుందన్నమాట. సో మనము వెగా సిటీ మాల్లోకి, అంటే స్పేర్ మాల్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. ఎవ్రీ మంత్ ఏదో ఒక డిస్కౌంట్ పెడుతూనే ఉంటారు. అట్లాంటి డిస్కౌంట్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఎంట్రన్స్లోనే, అంటే మనల్ని ఆకర్షించడానికి ఎంట్రన్స్లోనే పెడుతుంటారు. సో అది కాక మనకి కావాల్సినవి కేవలం కొన్ని ఐటమ్సే అయినా కానీ మనం వీటన్నిటినీ దాటుకుంటూ వెళ్ళాలి. ఈలోగా మనకి ఏ ఆఫరు మనల్ని అట్రాక్ట్ చేయకపోతే మనం ఖాళీగా వెళ్తాము, లేదంటే మటుకు మన బాస్కెట్ అనేది నిండిపోతుంది. అందుకే మనం మాల్స్కి వాటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళకూడదు, మొదటి పాయింట్. అండ్ రెండోది ఏంటంటే చాలా అంటే చాలా కంట్రోల్గా ఉండాలి. ఎందుకంటే ఈ ఆఫర్స్ చూసారంటే మటుకు అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తారు. అది కాకుండా మనకి కావాల్సిన ఐటెం దగ్గరికి వెళ్ళే లోపల ఎన్నో చూస్తాము. వీటన్నిటిని కూడా టెంప్ట్ అయి కొన్నామంటే మన బడ్జెట్ అనేది సరిపోదు. ఇక ప్రతి ఒక్క మాల్లో ఉండేవి లేడీస్ సెక్షను అండ్ కిడ్స్ వేరు అండ్ జెంట్స్ వేరు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా పండగలకి పబ్బాలకి కొనటం కంటే కూడా ఆఫర్స్ ఉంటే, అలాగే మోడల్ నచ్చినప్పుడు, కొత్త కొత్త ఫ్యాషన్స్ వచ్చినప్పుడు కొనేయటమే అలవాటుగా ఉంటుంది నాకు తెలిసి సిటీస్లో. ఈ మాల్స్ వల్ల ఒక ఉపయోగం ఏంటంటే మనకి తెలియని కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం వాడకుండా ఉండేవి, మనకి తెలియనివి, చాలా చాలా ఉపయోగపడేవి కొన్ని ఉంటాయి కదా, అవి మనకి కనిపిస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు నేను కిడ్స్ కార్నర్కి వచ్చాను, అంటే పిల్లలకి సంబంధించినవి తీసుకోవాలని చెప్పి వచ్చాను. లంచ్ బాక్సులు ఇవి ఉన్నాయి, ప్లాస్టిక్ ఐటమ్స్ కాబట్టి నేను అంత ప్రిఫర్ చేయను. అలాగే కప్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ ఏదో స్టాండ్ ఉంది, చాలా బాగుంది, కొంచెం వెరైటీగా ఉంది. అలాగే ఈ గడియారాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి, గిఫ్ట్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇవైతే లంచ్ బాక్స్ బ్యాగులు అనమాట, అవే చూస్తున్నాను. కావాల్సినవి కనిపించట్లేదు, వెతకాలన్నమాట, వెతికితే కానీ మనకి దొరకవు. అలాగే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు, కానీ వాళ్ళకి దాదాపుగా తెలియదు అనమాట ఎక్కడ ఏమున్నాయో కూడా. నేను వెళ్ళే దారిలో నాకు కనిపించినవి మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఇంతకుముందు మనకు అవసరమైన వస్తువు పేరేంటో లిస్ట్లో రాసుకొని ఆ తర్వాత షాప్కి వెళ్ళి అది చూసి కాకపోతే రేటు కూడా చూసుకొని తెచ్చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా అన్నీ మన కళ్ళ ముందు నుంచి అలా పాస్ అవుతూ ఉంటాయి. మనం తీసుకొని ట్రాలీలో వేసుకొని బిల్లింగ్కి వెళ్ళిపోవటమే. ఇక ఇది కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, చాలా వెరైటీ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చిన్న స్పూన్ దగ్గర నుంచి వెట్ గ్రైండర్ల దాకా, కుక్కర్లు, అలాగే గ్యాస్ స్టవ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ మధ్య పెయింటింగ్స్ కూడా పెట్టారు, ఇంతకు ముందు లేవు ఇక్కడ. సో ఇవన్నీ చూసుకుంటుంది దేనికి అంటే లంచ్ బాక్సుల కోసం, పిల్లలకు కావాల్సిన లంచ్ బాక్సుల కోసం చూస్తున్నాను. అలాగే పికిల్స్ జార్ అంటే ఏంటంటే జాడీలండి, మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ జాడీల కోసం చూస్తున్నాము. లాస్ట్ టైం చూశాను బట్ అప్పుడు అవసరం లేదని చెప్పి నేను వెళ్ళిపోయాను, ఇప్పుడు అవసరం వచ్చింది. సేల్స్ గర్ల్స్ని అడిగితే ఇక్కడ ఉన్నాయని చెప్పారు. సో ఇక్కడైతే కప్పులు ఉన్నాయి అండ్ గ్లాస్ ఐటమ్స్, గ్లాస్ జార్లు అన్నీ ఉన్నాయి. మరి జాడీలు ఎక్కడున్నాయో చూస్తున్నాను. ఇదిగోండి ఈ బుజ్జి బుజ్జి జాడీలు, కాకపోతే అది జాడీ కాదు, సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసుకునేవన్నమాట.
అండ్ ఇక్కడ ఉన్నాయి చూస్తున్నాము. ఫైనల్గా బుజ్జి బుజ్జి జాడీలు చూసాం కానీ మరీ చిన్నగా ఉన్నాయి అన్నమాట. అంటే ఒక్కసారికి ఒక ఫ్యామిలీ ఒక్కసారికి వేసుకునేంత ఉన్నాయి. సో వద్దులే అని చెప్పి అక్కడ పెట్టేశాము. ఇక పెద్ద సైజు కావాలి అని చెప్పి చూస్తే అవి లేవన్నమాట. ఒక 3 జార్స్ వచ్చేసేసి 300 రూపీస్ పడింది. అండ్ ఇక్కడ కప్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి చూశాను. పర్వాలేదు, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ కాఫీ మగ్స్ అనేవి ఏదో ఒకటో రెండో అయినా ఉంటున్నాయి. అవి ఎందుకు యూజ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అంత కాఫీ మనం తాగలేము, అలా అని కొనకుండా ఉండలేము. చూడండి, ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి కాఫీ కప్స్ అనేవి. సో మంచి డిజైన్, సిరామిక్ డిజైన్స్ చాలా బాగున్నాయి. నా జాడీల వేట అనేది అయిపోయింది. సో ఇక నెక్స్ట్ ఐటెం కోసం వెళ్తున్నాము. ఇప్పటికే 1 గంట అయిపోయింది నేను మాల్కి వచ్చేసేసి. కొన్ని ఐటమ్సే తీసుకున్నాము, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి తీసుకోవాల్సినవి. కిచెన్లోకి కావాల్సిన ఐటమ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో అప్డేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, మనకు కావాల్సిన రేంజ్లో కూడా ఉంటాయి. ఇక్కడైతే డిన్నర్ సెట్లు కనిపిస్తున్నాయి, లావోపాలా కంపెనీ. అలాగే బౌల్స్, చిన్న చిన్న బౌల్స్, గరిటెలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక కొత్త ఐటెం కనిపించిందండి. అవి కాపర్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ మనకు తెలుసు. ఇది చూడండి, కాపర్ వాటర్ ఫిల్టర్ కూడా కనిపించింది. అండ్ ఇక్కడ లంచ్ బాక్సులు ఉన్నాయి కానీ స్టీల్ బాక్సులు ఉన్నాయి. పిల్లలకి కావాల్సిన స్టీల్ బాక్సులు అని మనం పెడితే వాళ్ళకి ఇష్టపడతారా? అలాగే చిన్న చిన్న బకెట్లు ఉన్నాయి, బాగున్నాయి. కొత్త కొత్త మోడల్స్లో గిన్నెలు, బాక్సులు ఇవన్నీ కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. బట్ మనం ఫైనల్గా దేనికి వచ్చాము? లంచ్ బాక్స్ కోసం. లంచ్ బాక్స్ కోసం వస్తే ఇవి చాలా రకాలు ఉన్నాయి. ఇవి అన్నీ తీసి చూసేసరికి ఇంకో గంట పట్టిద్ది అనుకుంటాను నాకు తెలిసి షాపింగ్ అనేది. ఇక్కడ ఈ బాక్సులు అనేవి లంచ్ బ్యాగు విత్ బాక్సులు కూడా ఉన్నాయి. అలాగే ఓన్లీ బాక్సెస్ ఉన్నాయి, హాట్ బాక్సెస్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలకి కలర్ఫుల్గా కనిపించాలి, మనకేమో హెల్తీగా ఉండడానికి మంచి స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ అయితే బాగుంటాయని నేను అనుకుంటున్నాను. ప్లాస్టిక్ అయితే మనం వేడివేడిగా అన్నం పెడతాము, కూరలు పెడుతుంటాము, అవి కొంచెం ఎట్లయినా కానీ స్పాయిల్ అవుతాయని ఒక భయం. ఇక పిల్లలకి పెద్దలకి ఇద్దరికీ నచ్చే విధంగా ఉండాలంటే కొంచెం మనం టైం పడుతుంది వెతకటానికి. ఇక్కడైతే ఒక చిన్న చిన్న బాక్సులు కనిపిస్తున్నాయి సపరేట్గా. ఆల్రెడీ ఒక పేరు అయితే ఉంది మా పెద్ద బాబుకి. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే స్కూల్లో మార్నింగ్ 9 o'clockకి టిఫిన్ తింటారనమాట. అండ్ మధ్యాహ్నము 12:30కి అలాగా లంచ్ బాక్స్. కాబట్టి ఈ 2 కావాలి, 2 ఒకేసారి తీసుకువెళ్ళాలి వాళ్ళు. ఇక దాని తర్వాత నెక్స్ట్ మనం ముందుకు పోతే దాంట్లో ఈ డైరీ ప్రోడక్ట్స్ ఓ పక్కన ఫ్రిడ్జ్లో ఉన్నాయి. అండ్ ఇంకో పక్కన గ్రాసరీ ఐటమ్స్ అంటే రైసు, పప్పులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ నేను ఆన్లైన్ షాపింగ్ చేసేసాను. సో ఇప్పుడైతే నాకు అవి అవసరం లేదు. అండ్ ఇక్కడ చూడండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను కొత్తగా చూసింది ఏంటంటే బెల్లం ఉండలు అనమాట. ఇదివరకు బెల్లం కొనాలంటే అన్ని ప్యాకెట్లోనే ఉండేవండి, ఏవేవో కంపెనీస్వి. అవి పెద్దగా తీపి ఉండవు, అంతగా నచ్చేది కాదు. ఇంకా బయట షాపుల్లో కూడా చాలా రేర్గా దొరికేది మంచి బెల్లం అనేది. ఇక ఇక్కడ మీకు కనిపిస్తున్నవి ఏంటంటే దోశ రైస్ అనమాట. ఇక్కడ స్పెషల్గా దోశకి ఒక రైసు, ఇడ్లీకి ఒక రైసు అట్లా వాడుతుంటారు. మన సైడ్ అయితే మామూలుగా నూకలు అలాగే రేషన్ బియ్యము వాడుతూ ఉంటారు కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఇంకా బ్రౌన్ రైస్ కూడా కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి. అక్కడి నుంచి ఇంకా పక్కకి వెళ్తే మనకి సండే స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి తీసుకుందామని చెప్పి వెళ్తుంటే ఇక్కడ రెడీమేడ్ ఫుడ్స్ అనేవి ఉన్నాయి. చికెన్ నగెట్స్, అలాగే చికెన్కి సంబంధించిన చాలా క్రిస్పీ ఐటమ్స్, ఇంకా వాటికి సంబంధించిన మసాలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంతకుముందు నేను ట్రై చేశాను 1-2 సార్లు. ఇప్పుడైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకు బయట ఫుడ్ మనం తీసుకోవటం అవాయిడ్ చేస్తే మంచిది కదా అని. అది కాక నాన్ వెజ్ ఫుడ్స్ అనేవి స్టోరేజ్ తీసుకోవడం అంత మంచిది కాదని నా ఉద్దేశం. ఇక ఏవైనా కానీ ఫ్రోజన్ ఫ్రూట్స్ తీసుకోవటం అంత మంచిది కాదు. అలాగే వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఇక తప్పదు కాబట్టి మనము ఫ్రిడ్జ్ అనేది యూజ్ చేస్తున్నాము.
చూడండి ఇక్కడ చాలా రకాల కనిపిస్తున్నాయి కదా. నా చిన్నప్పుడు సైన్స్ టెక్స్ట్ బుక్లో చదువుకున్నాము, బట్ అప్పుడు అంత అవసరం రాదేమో అనుకున్నాం. అదే అంటారు, ఒకసారి నేర్చుకున్న విషయం ఎప్పుడొకప్పుడు ఉపయోగపడుతుందని. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు కొన్ని ఐటమ్స్ని, మనకు అవి తెలియదు అనమాట. అసలు ఇంగ్లీషు కామన్ నేమ్స్ ఉన్నా కానీ కొంచెం కష్టమే మనం ఐడెంటిఫికేషన్ చేయటం అనేది. ఇంకా ఇక్కడ ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టి ఉండేవి ఆల్రెడీ, ఇప్పుడైతే చేయట్లేదు కోవిడ్ తర్వాత నాకు తెలిసి. అండ్ వీటిని చాలా రకాలుగా డివైడ్ చేసేసేసి డిఫరెంట్ ఏమంటారు రెసిపీస్కి తగ్గట్టుగా అలా కట్ చేసి పెట్టారనమాట. సో మనకి కావాల్సి వస్తే మనం ఈజీగా తీసుకోవచ్చు. యాక్చువల్గా మాల్స్ మనము ఈ నాన్ వెజ్ని తీసుకోవడానికి ప్రిఫర్ చేయటం ఎందుకంటే ఇక్కడ అంతా క్లియర్గా వాళ్ళు కట్ చేసి నీట్గా క్లీన్ చేసి మనకి ప్యాకింగ్ చేసి పంపిస్తారనమాట. ఆన్లైన్లో కూడా పంపిస్తున్నారు కానీ మనము బుక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి మన ఫ్రెష్ ఐటమ్ ఏది మనకిష్టమైన ఐటమ్ మనం చూస్ చేసుకొని వాళ్ళకి చెప్పచ్చు. అండ్ ఇక్కడ నేను మీకు వెజిటేబుల్స్లో వంకాయలు చూపించాలి. ఎన్ని రకాల వంకాయలు అంటే దాదాపు ఒక 20-25 రకాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనం చూసే ఇక్కడ చారలు ఉన్నాయి కదా, వీటిలో ఎక్కువగా విత్తనాలు అనేవి ఉంటాయి, గడ్డుగా ఉంటాయి, చాలా మందంగా ఉంటాయి. మన వంకాయలు అయితే చాలా కమ్మగా వెంటనే కరిగిపోయేటట్టుగా ఉంటాయి. ఇక ఆకుకూరలు ఇప్పుడైతే ఆకాశాన్ని అంటుతున్నాయి రేట్లు అనేవి. గోంగూర అయితే మనకు అసలు దొరకదు, కానీ అక్కడ ఉంది. అదేందో నాకు నచ్చలేదు అసలుకి, అలాంటివి దొరుకుతుంటాయి. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఈ మధ్య బొకోస్ బదులు మనం ప్లాంట్స్ని గిఫ్ట్గా ఇస్తున్నాం కదా ఎవరికైనా కానీ, అట్లాంటివి అన్నీ కూడా అక్కడ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఫైనల్గా బిల్డింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇవి ఖచ్చితంగా పెడతారు. కలర్స్ క్యాండీసు, జెమ్స్, రాస్బెర్రీస్, చాక్లెట్స్, అన్నీ షుగర్ ఐటమ్సే. పిల్లలకి కాదు పెద్దలకి కూడా కళ్ళకి పండుగలాగా ఉంటుంది అనమాట ఇవి చూస్తుంటే. ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయో అసలుకి ఇవైతే. ఇంకా షుగర్ ఫ్యాక్టరీ అక్కర్లేదనమాట, ఇదే పెద్ద షుగర్. దీంట్లో ఏముండదు, ఫ్లేవరు అండ్ షుగర్ అంతే. అవే ఎన్నో రకరకాల రంగుల్లో ఉంటాయి మనకి పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేయడానికి. ఇవి కూడా మనకి ఏవి కావాలంటే అవి తీసి ఎంత గ్రామ్స్ ఎంత వెయిట్ కావాలి మనకి అని అంటే అంత వెయిట్కి మనకి బిల్ వేసి ఇస్తారనమాట. ఇక్కడ రిబ్బన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా మనకి, అలాగే రాస్బెర్రీ లాగా, ఇవన్నీ కూడా ఫారిన్ కంట్రీస్ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ అవి ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదో ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఓకే, కానీ పద్దాకలు తినడానికి నాకు అంత నచ్చదు అనమాట. సో పిల్లలైతే గొడవ చేస్తూనే ఉంటారు. ఇదిగో మా బావే చేతులు అడ్డం పెట్టేశాడు, సో కనిపించట్లేదు. ఇక్కడైతే మ్యాష్ మెలోస్, అలాగే క్యాండీసు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. చిన్న జెమ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవి దాదాపు జెమ్స్ లాగే ఉంటాయి కానీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంటాయి అన్నమాట. అండ్ వీళ్ళు అసలు ఇందుకే కావాలా, బాగా ఓపెన్ ప్లేస్లో పిల్లలకు కనిపించే విధంగా పెడతారు. అది కాక బిల్డింగ్ దగ్గరకు వచ్చేసరికి పెడతారు, ఎందుకంటే పిల్లలు ఆ బిల్డింగ్ వేసినంతసేపు అడుగుతూనే ఉంటారు, నాకు అది కొనిపెట్టి ఇది కొనిపెట్టు, అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి. ఇంకా ఫైనల్గా మేము బిల్డింగ్ దగ్గరికి లైన్లో క్యూలో నించొని వచ్చేసాము. అండ్ ఇక్కడ కూడా ఇంకొక ఐటమ్ అయితే ఉంది, దిల్ కుష్ అని. అవేంటివో చూపిస్తానండి. మామూలుగా మనము ఈ పాన్ మసాలా అంటాం కదా, అంటే సోంపు, కలర్ సోంపు, స్వీట్ సోంపు కాకుండా అల్లం మురబ్బా అండ్ ఉసిరికాయ, ఇది చక్కెర పక్కన పెట్టిన ఉసిరికాయ బద్దలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ మధ్య పెట్టారు ఇది కూడా. ఇవి కూడా అంతే, మనకి ఎంత వెయిట్ కావాలంటే అంత. అలాగే గిఫ్టెడ్ ఐటమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, డిఫరెంట్ టైప్ బొమ్మల్లో ప్యాకింగ్ చేసి ఉన్నాయి. ఇవి గిఫ్ట్ చేయడానికి చాలా బాగా ఉంటాయి. ఈ ఉసిరికాయ ముక్కలు రోజుకు ఒకటి తింటుంటే చాలా బాగుంటుంది, సి విటమిన్ అందుతుంటుంది, మంచిది అని అంటుంటారు. సో ఇది నాకు చాలా ఇష్టము, తీసుకుంటుంటాం కూడా. ఇంకా అక్కడ షుగర్ క్యాండీస్ చూసారు కదా, వాటి బదులు ఇట్లాంటి ఉసిరికాయ క్యాండీస్ ఇట్లాంటివి ఇస్తే కొంచెం పిల్లలకి బెటర్గా ఉంటుంది, హెల్త్కి కూడా కొంచెం మంచిగా ఉంటుంది అని నా ఫీలింగ్ అనమాట. ఇక బిల్లింగ్ అంతా చేసేసిన తర్వాత మనము ఎగ్జిట్కి వెళ్ళేటప్పుడు చెకప్ చేస్తారు కదా, సో అలా బిల్లు అవన్నీ చూసి బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్, అంటే చాయ్ బిస్కెట్స్ అది ఉంది అనమాట. ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నా మినిమం 2 hours పడుతుంది. అన్నీ మనకు తెలిసిన ప్లేసెస్ అయినా కానీ గబగబా తీసుకున్నా కానీ నాకైతే 2.5 hours పట్టింది. ఇంక ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళేసరికి ఇంకొక 1/2 hour పడుతుంది. అండ్ బయట ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, అండ్ ఇది కన్స్ట్రక్షన్లో ఉంది, మెట్రో పిల్లర్ వేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, అది అనమాట వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.